ఎండాకాలం వచ్చిందంటే చాలు శరీరంలో వేడి పెరిగిపోతుంది. వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి చద్దన్నం తినాలని పెద్దలు చెబుతుంటారు. చద్దన్నం వల్ల కలిగే లాభాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి చద్దన్నం అంటే చాలామంది మిగిలిపోయిన అన్నమని తక్కువ అంచనా వేస్తుంటారు. కానీ వేడి అన్నంలో కంటే ఇందులోనే అధిక పోషకాలు ఉంటాయి. రాత్రి మిగిలిపోయిన అన్నంలో కొంత నీరు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పెరుగు కలిపి తింటే కమ్మటి రుచితో పాటు మంచి పోషకాలు కూడా లభిస్తాయి. రాత్రంతా అన్నం పెరుగుతో కలిపి పులవడం వల్ల 50 గ్రాముల అన్నంలో ఉండే 1.6 మిల్లీగ్రాముల ఐరన్ 35 మిల్లీగ్రాములకు పెరిగిపోతుంది. అందులో పొటాషియం, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఉదయం పూట చద్దన్నం తింటే రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. చద్దన్నం బీపీని అదుపులో ఉంచడమే కాకుండా నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. జీర్ణ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. పెరుగులో ఉండే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని పెంచి రక్షణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. శరీరంలోని హానికరమైన వైరస్ను ఇది బయటకు పంపిస్తుంది. పొట్టలో అల్సర్లు రాకుండా కూడా ఇది కాపాడుతుంది. చద్దన్నం తినడం వల్ల చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ చద్దన్నాన్ని మనం ఇప్పుడు ఎక్కువగా తినట్లేదు, కానీ విదేశాల్లో దీనికి డిమాండ్ పెరిగిపోయింది. ఆరోగ్యం కోసం చాలామంది హోటల్స్లలో దీన్ని కొనుక్కొని మరీ తింటున్నారు. ఎందుకంటే ఎక్కువగా వేడి చేసే వారికి ఇదే బెస్ట్ ఆప్షన్ కాబట్టి. సో మీరు కూడా చద్దన్నాన్ని తక్కువగా అంచనా వేయకుండా ఆరోగ్యం కోసమైనా దీన్ని తినండి.